తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్గొండ జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘన విజయం సాధించిన అనంతరం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన నల్గొండకు మొట్టమొదటిసారి వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. వెంకటరెడ్డి కాన్వాయ్ వస్తుంది. దానికి అంటే పూలమాలలతోటి, గజమాలలతోటి ఘన సత్కారం చేయడంతో పాటు మరోవైపు హెలికాప్టర్ తోటి మనం చూడవచ్చు విజువల్స్లో. హెలికాప్టర్లో కూడా పూలు చల్లుతూ ఆయన ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి అయితే మనం నల్గొండ జిల్లా కేంద్రంలో చూస్తున్నాం. దాదాపు ఆంతోల్ మైసమ్మ విగ్రహం దగ్గర నుంచి, అంటే దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి అడుగడుగున ప్రజల నీరాజనంతో నల్గొండ జిల్లా కేంద్రానికి ఇచ్చేశారు. మనమైతే చూడొచ్చు, ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేసి దాని నుంచి పెద్ద ఎత్తున పరిస్థితి అయితే చూస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన కాన్వాయ్ వస్తుంది. కాన్వాయ్ కనుక చూస్తే వందలాదిగా కార్యకర్తలు మనకు కాన్వాయ్లో కనిపిస్తున్నారు. కాన్వాయ్ చుట్టూ ప్రజలు, అదేవిధంగా హెలిప్యాడ్ తోటి పూలు చల్లుతున్న పూల వర్షంతో ఘన స్వాగతం పలుకుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి నల్గొండకు వస్తున్నాడు. ఆయనకున్న అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వేలాదిగా వస్తున్నారు. వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి మనం ఇక్కడ నల్గొండలో చూడవచ్చు. మంత్రితో పాటు ప్రత్యేక వాహనంలో నల్గొండకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. హెలికాప్టర్ ద్వారా పూలు చల్లుతున్న పరిస్థితి మనం నల్గొండలో చూస్తున్నాం. దాదాపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారు, నల్గొండలో ఏ స్థాయిలో ఘన స్వాగతం పలుకుతున్నారు అనేది మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ ఏర్పాటు చేశారు అభిమానులు. ఇక్కడ ఆర్ఎన్బి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా నల్గొండకు ఇచ్చేసిన నేపథ్యంలో నల్గొండలో ఈ పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం నల్గొండలో దాదాపు భువనగిరి ఎమ్మెల్యే, అదేవిధంగా ముఖ్య నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున మనకు నల్గొండకు ఇచ్చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. హెలిప్యాడ్ తోటి మనం ఇక్కడ పూల వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అభిమానులు, కార్యకర్తలు, మహిళలు బైక్ ర్యాలీ తోటి, వందలాదిగా బైక్ ర్యాలీ, అదేవిధంగా కార్యకర్తలు పరుగున ఉరుకులు పెడుతున్న పరిస్థితి అయితే నల్గొండలో చూస్తున్నాం. భారీ జనసందోహం మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రానికి ఇచ్చేసిన పరిస్థితి అయితే మనం నల్గొండలో చూస్తున్నాం. అభిమానుల కేరింతలు, అదేవిధంగా ఉత్సాహం, స్వచ్ఛందంగా బండ్లు వేసుకొని వందలాదిగా యువకులు తరలి వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మనం వీళ్ళందరినీ చూడొచ్చు. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర ఇక్కడ అభిమానులు అయితే ఉన్న పరిస్థితి అయితే మనం నల్గొండలో చూస్తున్నాం. ఇది ఇక్కడే కాదు, ఆంతోల్ మైసమ్మ దేవాలయంలో పూజలు జరిపిన ఆ సమయం నుంచి దాదాపు నల్గొండకు వచ్చేంత వరకు నగరకల్ నియోజకవర్గం, భువనగిరి ఎమ్మెల్యే, తాజాగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కార్యకర్తలు, అభిమానులు, పోలీసులు ఇక్కడ మనం చూడవచ్చు. పూర్తిగా మనం నల్గొండ జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డికి 50,000 మెజారిటీ వచ్చింది. అదొక భాగం అయితే ఆయనకున్న అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు ఎంతగా వస్తున్నారో మనం ఇక్కడ నల్గొండలో డైరెక్ట్ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. టోటల్గా నల్గొండ జిల్లా కేంద్రానికి, అంటే క్లాక్ టవర్ సెంటర్ వెళ్లే వరకు దాదాపు 2-3 సార్లు హెలిప్యాడ్ ద్వారా పూల వర్షం కురిపించనున్నారు. పూల వర్షాన్ని చూసేందుకు కూడా ప్రజలు అక్కడక్కడ జన సందోహంగా నిలబడ్డ పరిస్థితి అయితే మనం నల్గొండలో చూస్తాం. ఇది నల్గొండ జిల్లా కేంద్రానికి మొట్టమొదటిసారిగా మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేసిన సందర్భంలో ప్రజలు పలికిన సాదర ఆహ్వానం. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.